ఇప్పుడు ఏప్రిల్ 16వ తేదీ అని చెప్పేసి మనకి ఎన్నికలు నిశ్చర్యం అయిపోయింది. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది? ప్రభుత్వం మారితే బాగుంటుందా, ప్రభుత్వం ఇదే బాగుంటుందా? ప్రభుత్వం మారితే బాగుంటుందని ఆలోచనకే భయం వేస్తుంది. మారాలి, చంద్రబాబు నాయుడే సీఎం కావాలి, టీడీపీ వస్తుంది, 100% టీడీపీ వస్తుంది, వేరే పార్టీ రాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇళ్లలో వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయరు. టీడీపీ ప్రభుత్వం రావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? పురోగతి కోసం, డెవలప్మెంట్ లేదు. నేను ఒకప్పుడు ఆంధ్ర, ఇప్పుడు కూడా ఆంధ్రనే, ఇక్కడ వచ్చున్న వ్యాపార నిమిత్తం. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చండాలంగా ఉంది. వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? వినాశనం పూర్తిగా. వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంటుంది? ఏం లేదు. వాళ్ళని కూడా సరైన పద్ధతిలో ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళ పార్టీ స్వార్థాలకు వాడుకున్నారు. బ్లాక్మెయిల్ చేస్తూ ఒక విలేజ్లో ఒక వ్యక్తి ఓటేయకపోతే, గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడకపోతే, నాలాగా ధైర్యం చేసి మాట్లాడితే నీకు రేపటి నుంచి ప్రభుత్వ పథకాలు వర్తించవు, నీకు రేపటి నుంచి రావాల్సిన రేషన్ రాదు, పెన్షన్ రాదు, ఇట్లా బెదిరిస్తున్నారు ఆ వాలంటీర్ల ద్వారా. జగన్ పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, మీకు ఏ పరిపాలన మంచిగా అనిపించింది? అదే కదా చెప్తున్నాను. చూడడానికి అసహ్యంగా ఉంది జగన్ పరిపాలన, చూడముచ్చటగా డెవలప్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పరిపాలన. ఐటీ రంగాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు అనుకో చంద్రబాబు? అంచెలంచెలుగా చేస్తారు. ఎవరు నువ్వు నేను ఎవరు ఊహించినంత డెవలప్ చేస్తాడు. ఇతర దేశాల ప్రధానమంత్రులు సైతం శభాష్ అన్న వ్యక్తే కదండి. ఒకప్పుడు తెలంగాణ చేశాడు కదా, అది చేయబోయే టయానికి లాగేసుకున్నారు మూర్ఖంగా. షర్మిల ఇప్పుడు వ్యతిరేక తిరిగింది కదా, వ్యతిరేకమైన వల్ల ఇప్పుడు జగన్ కి ఏదైనా నష్టం జరగవచ్చా? 100% నష్టం కాదు, తిరిగినా తిరగకపోయినా నష్టమే. అతను జైలుకి పోవాల్సిందే, ఇంటికి కూడా కాదు. సొంత చెల్లెలే ఈ రోజు రోడ్డు మీద అలా తిరుగుతుందంటే ఇంకా వైఎస్ఆర్సీపీలో ఓట్లేస్తారా? ఎవరే కావాలనే జగనే మరి షర్మిలాని వైఎస్ఆర్ అదే కాంగ్రెస్ పంపించాను అంటున్నాడు, మరి నిజమేనా? అలాంటి పిచ్చి జనాలు కాబట్టి, పిచ్చిగా ఆలోచిస్తారు కాబట్టి ఆలోచనలు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే జగన్ గెలిపించారు. అది పొరపాటుని తెలుసుకోవడానికి 5 ఏళ్లు పట్టింది. చాలా ధైర్యంగా జగన్ ఎందుకు పంపిస్తాడు? అదే రకరకాలు అనుకుంటారు. అదే చెప్తున్నా, మీ ఇంట్లో ఏం తింటారు మీకు తెలుసు, నాకు తెలుసు. బయట ఆమె బిర్యానీ తింది అనుకుంటారు, ఆమెకు తెలుసు ఏం తినిచ్చింది, పచ్చడి తినొచ్చిందని. 17 సీట్లు వస్తే గుండు గీయించుకొని ఇక్కడ సెక్రటరీ నుంచి ఏపీ సెక్రటరీ వరకు అంగమూలతో నడిచిపోతా. 17 సీట్లు వస్తే చాలు, 175 కాదు.